we want to look at the importance of the Word of God in our Christian life. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూద్దాం. Right from the very first chapter of the Bible, బైబిల్ యొక్క మొదటి అధ్యాయం నుండి కూడా you find the importance of God's Word. దేవుని యొక్క వాక్యానికి, దేవుడు పలికిన మాటకి గల ప్రాముఖ్యతను మనం చూస్తాం. God's spoken word in his purposes for man. మానవుని ఎడల దేవుని యొక్క ఉద్దేశాలను మనం చూస్తాం. What do we see in Genesis chapter 1? Again and again and again we read these words, and God said. ఆదికాండము 1వ అధ్యాయంలో మరలా మనం ఏం చూస్తామంటే దేవుడు పలికెను అనే మాటను మనం చూస్తూ ఉంటాం. That is the word of God, God's spoken word. It was creative. అదే దేవుని యొక్క వాక్యము, దేవుడు పలికిన మాట, అది సృష్టిని చేసింది. When he said there was light, let there be light, there was light immediately. వెలుగు కమ్మని పలకగా వెంటనే వెలుగు కలిగింది. And God said, let there be an expanse in the midst of the waters, and the heavens were created. జలముల మధ్య ఒక విశాలము కలగమని పలికినప్పుడు ఆ విశాలము కలిగింది. He said, let the waters be gathered together, let the dry land appear. The dry land appeared, and like that, you find this earth that had been ruined by sin. ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. ఆ విధంగా ఈ నిరాకారంగా ఉన్న ఈ భూమి మీద దేవుడు పలికిన వెంటనే మరలా కలిగింది. Before Genesis 1 and Genesis between verses 1 and 2, because of Satan's fall, was remade by God in Genesis 1. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే సైతాను పడిపోవటను బట్టి ఆ మధ్యలో భూమి నిరాకారంగా శూన్యంగా మారింది. అయితే దేవుడు ఆ తర్వాత భూమిని మరలా తయారు చేస్తూ ఉన్నాడు. And this remaking was done through his spoken word and through the operation of the Holy Spirit that we read in verse 2. దేవుడు ఈ భూమిని మరలా ఏ విధంగా సిద్ధపరిచాడు అంటే తాను పలికిన మాట ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఆ విధంగా మరలా చేశాడు. దీన్ని 2వ వచనంలో మనం చూస్తాం. So right from the first chapter of the Bible, you find the power of God's spoken word. ఆదికాండం 1వ అధ్యాయం నుండే దేవుడు పలికిన మాట యొక్క శక్తిని మనం చూస్తాం. And that's why it's so important for us to open our beings to God's spoken word, which we have in the Bible. అందుకే దేవుడు పలికిన మాటను మనం బైబిల్లో చూసి మన హృదయం అంతటిని తెరచి దాన్ని స్వీకరించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. When you come to the last chapter of the Bible, in the book of Revelation, బైబిల్లో చివరి అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే again you find a tremendous importance given to the word of God in the last paragraph of the Bible. ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో మనం చూస్తాం. బైబిల్ అంతట్లో కల్లా చివరి పారాగ్రాఫ్లో దీని గురించి మనం చదువుతాం. In Revelation 22 verse 18 and 19, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు. it speaks about our attitude to the words of this book. It's particularly referring to Revelation. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యానికి సంబంధించి మన వైఖరి ఎలా ఉండాలి, ముఖ్యంగా ఇక్కడ ప్రకటన గ్రంథం గురించి రాయబడింది. But it applies to the whole Bible as well. ఇది బైబిల్ అంతటికి కూడా అన్వయించబడుతుంది. That God would, we are not supposed to add to God's word or subtract from it. That's what he says there. దేవుని యొక్క వాక్యానికి మనం ఏది చేర్చకూడదు, దేవుని యొక్క వాక్యం నుండి మనం ఏది తీసివేయకూడదు. అదే ఇక్కడ చెప్పబడింది. If you add to it, then you'll get the plagues that God has spoken of in this book, and if you subtract from it, then God will take away your part from the tree of life. నీవు ఆ వాక్యానికి ఏదైనా చేర్చినట్లయితే ఏవైతే తెగుళ్ళు ఇక్కడ రాయబడ్డాయో అవి నీకు వస్తాయి. నీవు దేవుని యొక్క వాక్యంలో నుంచి తీసివేసినప్పుడు ఆ జీవ గ్రంథంలో నుండి పేరు కూడా తీసివేయబడుతుంది. So in the first chapter and the last chapter, you find this tremendous importance given to God's word.
కాబట్టి బైబిల్లో మొదటి అధ్యాయంలో మరియు చివరి అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడిందో మనం చూసాం. And in the earthly ministry of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద తాను చేసిన పరిచర్యలో కూడా we find one of the earliest instances in his life తన జీవితంలో మొదటి దశలో కొన్ని సంఘటనలు మనం చూస్తాం. is that described in Luke chapter 2 when he was 12 years old and he was in the temple. లూకాసు వార్త 2వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. ఆయనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన దేవాలయంలో కూర్చొని ఉన్నాడు. Sitting and talking with all the scholars at the age of 12. బోధకులందరి మధ్య కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. And he was discussing the word of God with them. వారితో దేవుని యొక్క వాక్యం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. It says in Luke chapter 2 that he was sitting there in the midst of all the teachers of the law in verse 46. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన బోధకులందరి మధ్య కూర్చుండి దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Listening to them and asking them questions from God's word. వారు చెప్పిన మాటలు విని దేవుని యొక్క వాక్యం గురించి వారిని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. So you find that right from the beginning, the very first picture you have of Jesus as a young boy is centered around the word of God. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారి జీవితం మనం చూసినప్పుడు ఆయన యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచే కూడా దేవుని యొక్క వాక్యం మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. Discussing God's word, questioning and perhaps explaining as well. దేవుని యొక్క వాక్యం గురించి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని కూడా వివరిస్తూ ఉన్నాడు. And it says all those who heard him were amazed at his understanding of the word and the answers he gave. ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. So Jesus Christ from his childhood was a very careful student of the Bible, which was just the Old Testament in those days. And remember, కాబట్టి యేసుక్రీస్తును మనం చూసినట్లయితే ఆయన బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యం మీద ఎంత ఆసక్తి చూపించాడు. అప్పుడు మనం చూసినట్లయితే కేవలం పాత నిబంధన మాత్రమే ఉంది. he never had a written Bible like this, bound and easy to read in his home. మీరు ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు మనవలే ఇలాంటి బైబిల్ లేదు, ఒక పుస్తకం వలె ఇంట్లో పెట్టుకొని సులభంగా చదువుకునే విధంగా లేదు. There were very few copies of the Old Testament available, and they were all handwritten on parchments and very expensive to own, and it's usually just the synagogues that had them. కేవలం చాలా తక్కువ బైబిల్లే ఉండేవి, అవి కూడా చేత్తో చర్మపు కాగితాల మీద రాయబడి ఉండేవి. కేవలం కొన్ని మాత్రమే సమాజ మందిరంలో ఉండేవి, అవి ఎంతో ఖరీదైనవి కూడా, కాబట్టి వ్యక్తిగతంగా ఎవరు కలిగి ఉండలేరు. So in the synagogues the children would be taught in the schools, and there they would have an opportunity to hear. కాబట్టి సమాజ మందిరాల్లో పిల్లలకు అక్కడ వాళ్ళు బోధిస్తూ ఉండేవాళ్ళు, కాబట్టి అక్కడ వినే అవకాశం ఉండేది the word of God, and that's all the opportunity Jesus had in all those 12 years, and he listened carefully, absorbed it, and knew the scriptures. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాలు కూడా ఆ విధంగా విని గుర్తుపెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు. And no doubt he continued that practice all through his life. నిస్సందేహంగా తన జీవితం అంతా కూడా దాన్ని ఆయన అభ్యసించాడు.